టీడీపీ యువ నాయకుడు మంత్రి అయిన నారా లోకేష్ కి తట్టిన వినూత్నమైన ఆలోచన ప్రజా దర్బార్. గతంలో ఎందరో మంత్రులుగా పనిచేశారు. కానీ వారు ప్రజా దర్బార్లని నిర్వహించిన దాఖలాలు అయితే పెద్దగా లేవని అంటున్నారు. ముఖ్యమంత్రులు అయితే ఈ విధంగా కొన్ని సందర్భాల్లో చేసి ఉన్నారు. ప్రజా దర్బార్ నిర్వహించడం సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించడం మాత్రమే కాదు, వాటికి తగిన పరిష్కారాన్ని కూడా చూపించడంలో లోకేష్ ప్రజా దర్బార్ మంచి మార్కులు సాధించింది అని అంటున్నారు. ఏకంగా ఇప్పటి వరకు 50 రోజుల పాటు లోకేష్ ప్రజా దర్బార్ సాగింది అంటే గ్రేట్ అనాల్సిందే అంటున్నారు. అంతేకాదు లోకేష్ ప్రజా దర్బార్ కు ఈ 50 రోజుల వ్యవధిలో 5,810 వినతులు వచ్చాయి. అయితే ఇందులో 4,410 సమస్యలకు పరిష్కారం లభించింది అంటే లోకేష్ ప్రజా దర్బార్ సక్సెస్ రేటు ఏమిటి అన్నది చాటి చెబుతోంది అని అంటున్నారు. ప్రజా దర్బార్ కి వచ్చిన సమస్యలకు 75% పైగా పరిష్కారాలు లోకేష్ నుంచి దక్కుతున్నాయని అంటున్నారు. దీంతో ఏపీ నలుమూలల నుంచి మంగళగిరిలోని లోకేష్ ప్రజా దర్బార్ కి జనాలు వెలువెల్లా క్యూ కడుతున్నారు. లోకేష్ కూడా క్రమం తప్పకుండా టంచనుగా ఉదయం గంట పాటు ప్రజా దర్బార్ని నిర్వహిస్తున్నారు. వచ్చిన ప్రతి వారి సమస్యను ఓపికగా విని సంబంధిత అధికారులకు వాటి పరిష్కారం మీద ఆదేశాలు అక్కడికక్కడికే ఇస్తున్నారు. దాంతో ప్రజా దర్బార్కి వెళ్లిన వారు అంతా ఫుల్ హ్యాపీ మూడ్లో వెనక్కి తిరిగి వస్తున్నారు. మరోవైపు చూస్తే లోకేష్ ప్రజా దర్బార్లో సగానికి సగం సమస్యలు రెవెన్యూ, హోంశాఖకు సంబంధించినవని వస్తున్నాయని అంటున్నారు. అలాగే ఆరోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు, విద్యారంగం విషయంలోనూ మిగిలిన 50% సమస్యలు ఉంటున్నాయి అని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక తమకు ఉపాధి కావాలని కూడా లోకేష్ ప్రజా దర్బార్ కి యువత వస్తున్నారు. అలా వచ్చిన దాదాపుగా 800 వినతుల మీద లోకేష్ సీరియస్ గానే దృష్టి పెట్టారని అంటున్నారు. వారి అర్హతలను బట్టి అవసరమైన చోట జాబ్స్ ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా 300 మంది ఉపాధిని పొందేందుకు వీలుగా ప్రజా దర్బార్ లో చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా పెన్షన్ల కోసం కూడా 400 మంది దాకా దరఖాస్తు చేసుకుని వినతులు సమర్పించారు. వారి విషయంలోనూ సానుకూలంగా ప్రజా దర్బార్ లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తానికి దర్బార్ కు దర్పానికి దూరంగా సామాన్యులకు చేరువగా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుందని అంటున్నారు.